హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి ఒక మంచి లడ్డు రెసిపీని చూపిస్తున్నాను. సో ఈ లడ్డూలను చూస్తుంటే అచ్చం మోతీచూర్ లడ్డూల మాదిరే ఉన్నాయి కదా. సో అలా అనుకున్నారంటే మీరు ఖచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఈ లడ్డూలను చూస్తుంటే ఎప్పుడెప్పుడు నోట్లో వేసుకొని తినేద్దామన్నంతగా ఉన్నాయి కదా చూడ్డానికి. సో ఈ లడ్డూలను నేను క్యారెట్తో తయారు చేశాను. సో ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో రెసిపీలోకి వెళ్దాం మనము. ముందుగా ఇక్కడ నేను క్యారెట్ లడ్డుకి మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఒక 2 కప్పుల వరకు క్యారెట్ తురుము తీసుకున్నాను. 1 కప్పు వరకు బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 1.5 కప్పు వరకు పాలను యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము అవైలబుల్గా ఉంటే అదైనా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు అనేసి ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 కప్పు బెల్లంని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1.5 కప్పు వాటర్ని వేసుకొని ఈ బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. పూర్తిగా ఈ బెల్లం అనేది మెల్ట్ అయిపోవాలి. చూడండి, కొద్దిసేపటికి బెల్లం మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మన చేతితో తాగితే ఈ విధంగా గ్రీజీగా ఉండాలి, ఆయిల్గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని పక్కన ఉంచుకోవాలి, వడపోసుకోవాలి. ఏమన్నా డస్ట్ ఉంటే పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 కప్పుల క్యారెట్ తురుముని వేసుకోవాలి. క్యారెట్ తురుముని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని క్యారెట్ అనేది రంగు మారేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, క్యారెట్ కలర్ మారింది 5 మినిట్స్కి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరుపుకోవాలి. ఇప్పుడు మూత ఉంచుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇంకొద్దిగా చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మరొకసారి మూత ఉంచుకొని ఇంకో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ తర్వాత ఇందులో ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను, 1/2 కప్పు వరకు. ఈ ఎండు కొబ్బరి తురుము, క్యారెట్ తురుము 2 బాగా కలుపుకోవాలి. ఇవి 2 బాగా కలుపుకొని ఇంకో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మొత్తంగా 15 మినిట్స్ వరకు మనము ఈ క్యారెట్ తురుముని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వడబోసుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి. ఇలా పైనుంచి వేసుకుంటూ ఇలా మనం కింద కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లం సిరప్ అంతా వేసేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, స్టాప్ చేయకుండా. ఎంతవరకు కలుపుకోవాలంటే ఇవి దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, స్టాప్ చేయకుండా. ఇప్పుడు ఇందులో 1 స్పూను యాలకుల పొడిని, 2 స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయిన తర్వాత మన చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా క్యారెట్ తురుములు తీసుకొని లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వకూడదు. పూర్తిగా చల్లారితే మనకు లడ్డూలు చేసుకోవడం రాదు. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని కొద్దిగా తీసుకొని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ మిగతా క్యారెట్ తురుముని కూడా లడ్డూల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా ఈజీగా నోట్లో పెట్టుకుంటూనే మెల్ట్ అయిపోయే విధంగా ఉండే క్యారెట్ లడ్డూలు రెడీ అయిపోయాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.